అంటే డబ్బు పరిగెత్తినంత వేగంగా నేను పరిగెత్తలేకపోయాను. ఆ ఆటలో నేను ఓడిపోయాను. 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్రియేటర్స్ నేను తయారు చేస్తుంటాను ఖచ్చితంగా. వాళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంటారు. సో వాళ్ళ కోసం నా జీవితాన్ని డెడికేట్ చేశాను. మీరు నన్ను చూసే ఉంటే లాస్ట్ 6 monthsలో నాలో ఎన్ని వేరియేషన్స్ మీరు చూసుకుంటారు నా హెల్త్లో. ఇక హోప్ పోయింది. నేను లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇదేనేమో అని ఇలా పరిస్థితులు నా కంట్రోల్ దాటిపోయింది అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ అందరు ఇచ్చిన సలహా ఒకటే, ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్న కూడా తెలియదు ఇది. అందుకే నా టెన్షన్స్ మా అమ్మ నాన్న కూడా ఇవ్వదలుచుకోవాలి. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మ చనిపోయారు. ఆయన కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నా మనుషులు నమ్మడం మానేశాను. నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను. నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇద్దరు పెద్ద యూట్యూబర్స్, ఒకరేమో చిన్న చిన్న యూట్యూబర్స్కి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి కోర్సెస్ ఇస్తూ అన్ని రకాల కంటెంట్స్ చేస్తున్న సాయి కృష్ణ గారు. ఇంకొకరేమో ప్రసాద్ టెక్ అనే ఛానల్తో మనకు ఉపయోగపడే టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్ని పర్ఫెక్ట్గా రివ్యూ చేసే ప్రసాద్ గారు. వీళ్ళిద్దరూ చాలా పెద్ద యూట్యూబర్స్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ నీది తప్పంటే నీది తప్పని ఒకరి మీద ఒకరు వీడియోస్ చేసి వాళ్ళ ఛానల్స్లో పోస్ట్ చేశారు. ఒక కాయిన్కి 2 sides ఉన్నట్టే ఈ ఇష్యూకు కూడా 2 sides ఉన్నాయి. సో ఒకసారి వీరిద్దరు సైడ్స్ చూసాకే కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ అంటూ మీకు గత 10 సంవత్సరాలుగా నేను వీడియోస్ చేస్తూ యూట్యూబ్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తూ వచ్చాను. ఒకనొక సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం ఫైనాన్షియల్ పొజిషన్ అయితే దెబ్బతిని, సో నాకు చాలా ఇబ్బంది. అప్పుడు నా క్రియేటర్సే నాకు అందరూ సపోర్ట్ చేశారు. దానివల్ల నేను మళ్ళీ పికప్ అయ్యాను. మళ్ళీ ఇంకా నా కమ్యూనిటీని ఏదో చేయాలి, దీన్ని ఇంకా పెంచాలి అని చెప్పేసి పిక్సెల్ మీడియా అనే కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అప్పటికే నేను కొంత స్టేబుల్లోకి వచ్చాను కాబట్టి నేను సంపాదించిన కొంత మనీతో పాటు నాకు నమ్మకం ఉంది కాబట్టి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒక 4-5 ఫ్రెండ్స్ కూడా మేము మీకు సహాయంగా ఉంటాము మేము అని ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే చేస్తాను ముందుకు వచ్చారు. సో చేశారు కూడా చాలా వరకు. సో చేశాను, కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే తిరిగి అడిగారు. సరే, అదంతా చివరికి ప్రెషర్ నాదే కదా, కంపెనీ నాదే కదా. సో ప్రెషర్ నా మీద పడింది. అయినా కానీ వాటన్నిటిని నేను భయపడలేదు, ఎందుకంటే నేను పని చేయగలను, నాకు నమ్మకం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ జనవరిలో అప్పటి నుంచి నేను రోజుకి 20 గంటల పాటు పనిచేసి కార్టూన్ యానిమేషన్, రియలిస్టిక్ యానిమేషన్ ఇట్లా ఎన్నో కోర్సులు తయారు చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ అంతా సగం కంపెనీ డెవలప్మెంట్తో పాటు సగం ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే నా మీద బడ్డని పడ్డదో నేను మళ్ళీ బయట తెచ్చి మేనేజ్ చేశాను. అవి క్లియర్ చేసుకుంటూ రావడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాను. సో మీరు నన్ను చూసే ఉంటే లాస్ట్ 6 monthsలో నాలో ఎన్ని వేరియేషన్స్ మీరు చూసుకుంటారు నా హెల్త్లో, అవన్నీ మీకు తెలుసు. ఎంత హెల్త్ పాడు చేసుకున్నాను కూడా మీకు తెలుసు. అలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఫైట్ చేశానే కానీ ఎప్పుడు నా పరిస్థితి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడగల. సో అయినా కానీ ఒక పీక్ పాయింట్ వస్తుంది. అంటే డబ్బు పరిగెత్తినంత వేగంగా నేను పరిగెత్తలేకపోయాను. ఆ ఆటలో నేను ఓడిపోయాను. కాబట్టి నాకు ఇక హోప్ పోయింది. నేను లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇదేనేమో అనుకుని సరే ఏదైతే అదైంది, మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకున్నాను. మళ్ళీ ప్రయత్నించాను, చాలా ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్క కంపెనీ, ఓ పక్క ఎంప్లాయీస్, ఓ పక్క ఫ్యామిలీ. అది నా ప్యాషన్. మా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి నేను క్రియేటర్స్ ఫ్యూచర్లో ఏదో చేయాలి, మన పేరు నిలబడితే ఓకే, అఫ్కోర్స్ స్వార్థమే. కానీ ఏం స్వార్థం? ప్యాషన్తో కూడిన స్వార్థం కదా. అయినా ఇలా పరిస్థితులు నా కంట్రోల్ దాటిపోయింది అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ అందరు ఇచ్చిన సలహా ఒకటే, ఇంకా అంతా అయిపోయింది, నువ్వు చేయగలిగిన వర్క్ చేసు, ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది సిచ్యువేషన్. సరే ఏం చేస్తావు? యూట్యూబ్లో వీడియో ఇట్లాంటి చిల్లర పనులు నేను చేయలేను.
అని చెప్పా. సరే నీకు ఫ్రెండ్స్ ఎవరు? నేను హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరో మంచి పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేసి నువ్వు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటారు. ఈ 4-5 దగ్గరికి పద వెళ్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్, నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను, నా ఫ్యామిలీతో సహా అందరూ నన్ను ఫోర్స్ చేశారు, వెళ్దాం. రోడ్డు మీద పడి ఇలా అయిపోయే కన్నా, లేదా ఏదైనా చేసుకొని పోయే కన్నా ఇది బెస్ట్ కదా, ట్రై చేద్దాం. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, యూట్యూబ్లో 100 కోట్లు పైన సంపాదించినటువంటి వ్యక్తి, కోర్స్ తన కష్టంతోనే. అట్లాంటి వ్యక్తి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నా పరిస్థితి ఫస్ట్ అతనికే వివరిద్దామని చెప్పేసి నేను మా వాళ్ళకి చెప్పాను. సో ఇండియాలోనే టాప్ యూట్యూబర్, ఇండియాలోనే రిచెస్ట్ యూట్యూబర్ అని కూడా నేను చెప్తాను. అట్లాంటి ఒక యూట్యూబర్ దగ్గరికి లాస్ట్ మూమెంట్లో, ఇంకా రేపటి తర్వాత లైఫ్ ఏంటో తెలియని పరిస్థితుల్లో లాస్ట్ మూమెంట్, ఇంకా ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి వెళ్ళి నా పరిస్థితి నేను వివరించాను, ఇది పరిస్థితి అంటే. సో తను రెస్పాండ్ అయిన విధానం అనేది నేను పెట్టుకున్నటువంటి అభిమానాన్ని మొత్తాన్ని కూలిపోయింది. ఒక్కసారికి నేను ఆ రియల్ వర్షన్ చూసిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. సరే అయినా కానీ నేను ముష్టడుకోవడానికి రాలేదు కదా, అప్పుగా సపోర్ట్ చేయమని అడగడానికే కదా వచ్చాను. అలాగే మాట్లాడదామని అలాగే మాట్లాడటం కూడా జరిగింది. సపోర్ట్ చేయకపోగా ఉంటే మనం ఎవరైనా ఏం చేస్తాం, ఉంటే ఇస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నాకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అప్పుడు నీకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. నీకు అదే ఒక ఆప్షన్, అదే ఇంకా బెస్ట్ ఆప్షన్ నీకు అని చెప్పి చెప్పడం జరిగింది. యూట్యూబ్లో వీడియో పెట్టి అడుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను, సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మాట అనగానే నేను, నమస్తే బ్రదర్, ఇంకా నా వల్ల కాదు, ఉంటాను, మీరు వెళ్ళండి. ఏదో వాళ్ళ బాబు బర్త్డే ఫారెన్లో చేస్తున్నారంట 2-3 డేస్లో. సో దానికి సంబంధించి షాపింగ్ చేసుకోవడానికి మేము వెళ్ళాలి అన్నారు. సరే మీ టైం వేస్ట్ అవుతుంది బ్రదర్, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను వచ్చేయడం అయితే జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. అబౌట్ సాయి కృష్ణ అన్నా, నువ్వు మరీ ఎంత వరస్టా, చెత్త, చీచీచి ఇలాంటి ఇంకా స్వార్థపరుడువా ఏదో అన్నాడు. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నిలువెల్ల స్వార్థం, నువ్వు తప్ప ఎవరు బతకూడదనే దరిద్రపు ఆలోచన. ఒరే బలుపు రాజా, సాయి కృష్ణకి హెల్ప్ చేస్తే ఏమైంది? 100 కోట్లు సంపాదించావు, 30 లక్షలు ఇవ్వలేకపోయావు. ఇది ఇంకా దారుణమైన కామెంట్, నేను చదవలేను నా నోట్ తోటి. ఎంత బతికి ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి చూశాను ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే, సాయి కృష్ణ ఒక వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడు? 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. ఈయన కథ మొత్తం మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి. ఇప్పుడు కూడా నేను ఆయనకి ఫోన్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే మా వల్ల ఒక మనిషికి ఏమన్నా చెడు జరుగుతుందని ఎప్పుడు నేను పని చేయలే. నాకు ఎన్ని జరిగినా, నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంతమందో నన్ను మోసం చేశారు. ఎక్కడ నేను ముందుకు వచ్చేసి నేను చెప్పి ఎక్కడ చెప్పలే. ఇప్పుడు నా కెమెరా ముందుకు వచ్చాను, నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి. వీళ్ళు కామెంట్లు పెట్టారు కదా, ఇంత పచ్చి కామెంట్లు పెట్టారు. మొత్తం స్టోరీ మొత్తం చూడండి, ఒక సైడ్ చూస్తారు, ఇంకా అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ఇలాంటి చెత్తలో కూడా వెళ్ళను. మేము నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను. అంటే నన్ను లాగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. నా పని నేను చేసుకుంటున్నాను ప్రశాంతంగా. ఈయన స్టోరీ మొత్తం చూద్దాం, ఎవరు స్వార్థపరుడు, ఎవడు మోసం చేశారు, ఇవన్నీ తెలుస్తుంది. ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్తున్నాను. ఇక్కడికి రండి కిందకి. ఇప్పుడు సెప్టెంబర్ 8, 2021. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షలు అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. అదొకటే, నేను మంత్లీ నీకు 25 నుంచి 30 వేలు పంపిస్తాను, ఇవ్వగలరా? డోంట్ టిక్ అదర్వైజ్. మంత్లీ 25 నుంచి 50 వేలు పంపిస్తా అన్నాడు. 3 లక్షలు అడిగాడు. నేనేమన్నాను, బ్రో నేను రీసెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, 1 లక్ష వరకు ఇవ్వగలను అన్నాను. 2 వరకు కష్టమా బ్రో అంటే, మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ మనీ రావాలి అండ్ మంత్ ఎండ్ వరకు 2 వరకు అడ్జస్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఓకేనా, ఒకటి ఇస్తా అన్నాను. తర్వాత ఏమైంది, ఇక్కడ చూడండి, ఆయన యూపీఐ ఐడి ఇవన్నీ పెట్టాడు. ఇక్కడ చూడండి, పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. ఎందుకు, డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. కిందకి రండి, ఇంకొంచెం కిందకు వస్తే ఇంకా స్టోరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మా నాన్న బాగాలేదని చెప్పేసి పెట్టాడు. అది
సరే బ్రో, చూడండి సాయి కృష్ణ ఇంతకుముందు నీకు 60,000 పంపాను, సేమ్ అదే నెంబర్ కదా అంటే ₹1,00,000 పంపించడానికి అడిగింది నేను. 60,000 ఎందుకు పంపానంటే ఒకసారి పెద్ద మనిషి నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పుల వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో, మీకు 3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది, మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఆయన వీడియో చేశాడు. వీడియో చేస్తే నేను కూడా రెస్పాండ్ అయ్యాను. ఒకసారి నా క్లిప్ కూడా చూడండి. ప్రజెంట్ అయితే సాయి కృష్ణ కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్లో అయితే ఉన్నాడు. సో అతను మనం బయటికి తీసుకోవాలంటే ఎంతో కొంత మన సైడ్ నుంచి సహాయం చేయాల్సి ఉంటుంది. నేనైతే కొద్దిగా సహాయం చేస్తాను, మీ సైడ్ నుంచి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే, ఎవరైతే అతను ఛానల్ ఫాలో అవుతుంటారో అతని ఛానల్ వల్ల మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే, ఆ ఛానల్ని మీరు కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు కొద్దిగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అప్పుడు నేను 60,000 ఇచ్చాను ఆయనకి, 60,000 ఇచ్చాను. తర్వాత అదే అకౌంట్కి మళ్ళీ ఇది తర్వాత జరిగింది, అదంతా అయిపోయిన తర్వాత, ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ₹1,00,000 ఇచ్చాను. చేసి ఒకసారి కన్ఫర్మ్ చేయండి బ్రో, ₹1,00,000 వేసానంటే వచ్చింది బ్రో, థ్యాంక్ యూ అన్నాడు. నేను హాయ్ కృష్ణ ఎలా ఉంది మీ ఫ్యామిలీకి, నేను మరీ కఠిన పరుణ్ణి కదా, అసలు ఆయన గురించి ఆలోచించాను కదా, మీ ఫ్యామిలీకి ఎలా ఉందని కూడా అడిగాను. ఆయన ఏమన్నాడు, మా నాన్నమ్మ చనిపోయింది అన్నాడు. నాన్నకి ఎలా ఉంది అన్నాను. ఫాదర్కి ఎలా ఉందంటే ఇంకా రిపోర్ట్ రాలేదు అన్నాడు. ఓకే బ్రో, నాకు అకౌంట్కి ఇంకా అమౌంట్ రాలేదు, వస్తే పంపుతాను అన్నా. నా అకౌంట్కి ఇంకా యూట్యూబ్ అమౌంట్ రాలేదు, వస్తే పంపుతాను అన్నాను. ఓకే అన్నాడు. మళ్ళీ తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు హాయ్ బ్రో 1 పంపాను. చూడండి, సెప్టెంబర్ 23 ఆయన చెప్పాడు, సెప్టెంబర్ 23వ తారీఖు మన కన్వర్జేషన్ అయిపోయింది. ఆయన అడగకుండానే ₹1,00,000 పంపించాను. ఆయన అడగలా నన్ను మళ్ళీ ₹1,00,000 పంపు బ్రో అని. హాయ్ బ్రో 1 పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పుడు దాకా ఎంత ఇచ్చాను, ₹2,60,000 ఇచ్చాను. తర్వాత మా ఇద్దరి మధ్య అంత ఏం లేదు, మేము రోజు మాట్లాడుకుని, నేను ఎక్కువ నా ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెడతా. యూట్యూబర్స్ అసలు ఎక్కువ టచ్లో కూడా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబర్స్ అంతా ఇట్లనే ఉంటారు అనమాట. నాకు అసలు చిరాకు వచ్చేసింది, ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తాను అనమాట. ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం, ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. ఇప్పుడు నా సిచ్యువేషన్ నేను ఫస్ట్ ఆయనకి అది కూడా చెప్పాను. నేను వచ్చాడు, నా దగ్గరికే వచ్చాడు. 100 కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు, పెట్టాడు తమ్నైల్లో. 100 కోట్ల యూట్యూబర్ అంట. ఆ 100 కోట్లు నాకు ఇస్తే 50 కోట్లు ఆయనకి ఇచ్చేసి ఇంకో 50 కోట్లు నేను బ్యాంకులో వేసుకున్నాను అనుకోండి, అట్లీస్ట్ 7.25 నాకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా కానీ నాకు 3,60,00,000 దాకా వస్తాయి. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయకుండా పని ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని నేను తినొచ్చు. మెసేజ్ పెట్టాడు, నేను హైదరాబాద్ వచ్చాప్పుడు ఒకసారి కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను బిజీగా ఉన్నాను. అక్కడ చెప్పాడు కదా ఆ యూట్యూబర్కి వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది, వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు అని చెప్పేసి. నా కొడుకు బర్త్డే జూన్ 7వ తారీఖు ఉంది, ఎందుకు దాచుకోవాలి నేను? సరే వచ్చాను, చాలా బిజీగా ఉన్నాం, అమ్మ వాళ్ళు వచ్చారు, చాలా బిజీగా ఉన్నాం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదంతా చెప్పాడు. ఇట్లా నేను ₹1,50,00,000 పెట్టి నేను ఆఫీస్ పెట్టాను, ₹1,50,00,000 ఆఫీస్ పెట్టాను. నా ఆఫీసే ఇది, నా స్టూడియోనే 50,00,000 కూడా ఉండదు, 50,00,000 దగ్గర నేను ఖర్చు పెట్టింది. ఇక్కడ ₹1,50,00,000 స్టూడియో పెట్టాడంట, అన్ని అప్పులు చేసి. మనిషి ఎందుకు అప్పులు చేస్తాడు? ఒకసారి అప్పులు చేసి మోసపోయాడు. ఒకసారి అప్పులు చేసి మోసపోతే మనందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని, నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. మళ్ళీ అప్పులు చేస్తే అప్పులో ఊరుకుంటారా? చెప్పండి, అప్పులో ఊరుకుంటారా? వస్తారు, ఇళ్ళ మీదకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. నేను నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఇలా ఇది ఈ పరిస్థితి అంటే నేనేమన్నాను, ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్పాను. నా సిచ్యువేషన్ మీకు తెలియదు కదా, నేను ఏ సిచ్యువేషన్ ఉన్నానో మీకు తెలియదు. ఇప్పుడు నా వెనక నాకు తెలియకుండా నా అకౌంట్స్ యూజ్ చేసుకొని గత 5-6 సంవత్సరాలుగా ఒక స్కామ్ నడుస్తుంది, నాకే తెలియదు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే దసరా తర్వాత తెలిసింది, మళ్ళీ లాస్ట్ దసరా తర్వాత తెలిసింది. నా మైండ్ జిల్ అయిపోయింది. దగ్గర ₹4 కోట్ల వరకు కట్టాలి. ఆయన చేసిన తప్పు నేనేం చేయలేదు. ఆయన నా చుట్టూ తిరిగేవాడు, నా వీడియోలో కూడా మీకు చాలాసార్లు కనపడి ఉంటాడు. ఆయన పేరు కూడా నేను తీదలుచుకోలేదు, ఎందుకంటే నేను మోసపోయాను. ఒక మనిషిని నమ్మి నేను మోసపోయాను. నేను ఒక ఎదవని, నేను మోసపోయాను కాబట్టి నేను ఎదవని. సో ఆయన పేర్లు అవన్నీ నేను తీదలుచుకోలేదు. వాడు నన్ను దగ్గర ఉండి నా పక్కనే ఉండి 5 సంవత్సరాల నుంచి పెట్టాడు నాకు. అంటే నేను సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం నేను మళ్ళీ కట్టాలి, తిరిగి కట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 4 కోట్లు అయింది నాకు. అది నా ఫేస్లో మీకు ఎక్కడ కనిపించదు. ₹4 కోట్ల నేను నాకు లైబిలిటీ ఉంది. నేను అప్పు ఉన్నాను ఒకరికి, నాకు తెలియకుండానే. నా జీవితంలో నేను ఒకరిని అప్పు అడిగింది లేదు. దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు చేయి చేసి నాకు డబ్బులు ఇవ్వండి, మీ దగ్గరికి కూడా వచ్చి నేను ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి అని ఒక వీడియోలకి ఇట్లాంటి ఏమేం చేయలేదు. 4 కోట్ల అప్పు ఉంది. ఆ రోజు నాకు ఉన్న ఫాలోయింగ్కి నేను వచ్చి నించొని నాకు ఇలా నేను కూడా ఏడుపులు ఏడ్చేసి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కింద అకౌంట్ పెడితే ఒక్కరోజు నేను బయటకు వస్తా. నేను అలా చేయలా. 4 కోట్ల అప్పు ఉంది నా దగ్గర ఉన్న, నేను కొనుక్కున్నాయని అమ్మేసుకొని 2 కోట్లు కట్టి ఇంట్రెస్ట్ ఆపుకొని చిన్న కట్టుకుంటా అని చెప్పేసి మాట్లాడుకొని, అది నేను ఇంకా 2 years పెట్టుకున్నా. నా సిచ్యువేషన్ ఏదని మీకు కూడా తెలియదు, మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు.
ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నకు కూడా తెలియదు ఇది. అది డిసెంబర్ అట్లా దసరా తర్వాత జరిగింది. నవంబర్ డిసెంబర్లో చెప్పింది పాపం. అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మ చనిపోయారు, జనవరిలో చనిపోయారు. అప్పుడు మీకు చెప్పాను. అందుకే టెన్షన్స్ మా అమ్మ నాన్న కూడా ఇవ్వదలుచుకోవడం. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు, నాలోనే కుంగిపోయాను. ఈయన వచ్చాడు, నేను సిచ్యువేషన్ చెప్పాను, ఇది నా సిచ్యువేషన్ అంటే. ఇంత హెల్ప్ చేశాను నేను ఇంతకాలంగా, ఆయనకి అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్నాడు అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు. నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టుంది. నేనంటే అడుక్కో అని చెప్పాను అంటే యూట్యూబ్లో. నేను అసలు అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అడుక్కొని నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఏమైనా ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటాను. నేను ఒక మనిషిని ఎప్పుడు ఇన్సల్ట్ చేయను, వీళ్ళంతవరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాను. అందరూ నాకే చేస్తారనమాట రివర్స్లో. నాకు ఇప్పుడు అది ప్రాబ్లం, నా సిచ్యువేషన్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నేను మనుషులు నమ్మడం మానేశాను, నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను. నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. మీరు ఎవరైనా వచ్చినా అడిగినా కానీ రూపాయి అయితే ఇవ్వను ఇంకా ఫ్యూచర్లో కూడా. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? తప్పు చేసుకుంది ఆయన. వచ్చి నన్ను అడిగాడని నా సిచ్యువేషన్ చెప్పి నేను లేవంటే అంతా నా మీద దోషం, నా మీద. అసలు నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నేను ఆయన అప్పున్నాను, ఆయన నాకు 30 లక్షలు ఇచ్చి నేను అప్పున్నాను. నేను అడిగితే ఒక అర్థం, మీరు నా మీద వచ్చి పడినా కానీ వచ్చి నా సిచ్యువేషన్ చెప్పి లేవంటే నేను ఇవ్వలేదు అని చెప్పేసి నా మీదే కొడుతున్నారు. 100 కోట్లు 30 లక్షలు ఇవ్వాలి, 100 కోట్లు 30 లక్షలు నేను ఇచ్చేస్తాను, అట్లనే ఇచ్చేస్తాను. పెట్టే చేయి నాది. ఇది సిచ్యువేషన్. నేను ప్రశాంతంగా బయటికి వెళ్తున్నాను. మా చిన్న కొడుకు బర్త్డే. అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు, నాకు భయం వేస్తుంది. మీ యూట్యూబ్ జాతిలో తీసుకురావన్నా కానీ పిల్లల్ని చూపించాను. అందుకే వాడిని అసలు చూపిని కూడా చూపించలేదు. నేను 1 సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని, లాస్ట్ చూపించాను. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. అంటే మీ ఇష్టం, ఇంకా మీ ఇష్టం, ఇంకా ఎవరైనా నమ్మండి. ఇప్పుడు ఎంత చేశాడు, ఇప్పుడు ఎందుకు చేశాడు? నన్ను పాయింట్అవుట్ చేశాడు. ఒక పెద్ద యూట్యూబర్ దగ్గర నా సహాయం చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం. ఆయన చేసేది అదే కదా. ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు, మీరు డబ్బులు వేస్తారు. ఆయన కావాల్సిన అల్టిమేట్గా అది. ఉంటారు కదా కొంతమంది అన్న, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. సో మీరే నాకు చెప్పివ్వండి, మీరే ఈ కంపెనీ నిలబెట్టండి. ఇక్కడ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడకుండా, నా లైఫ్ రోడ్డు మీద పడకుండా మీరే కాపాడండి. సో మీరు 10 రూపీస్ అప్పించినా అది మీకు 1 yearలో మీకు యాజ్ ఇట్ ఈజ్ మీకు రిఫండ్ అయితే రావటం జరుగుతుంది. మా కంపెనీది నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు. బాధ్యతగా మీరు నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వగలుగుతారో ఆ లింక్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయండి. నేను ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తో నాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటాను. ఈ అప్పుగా కాదు, నేను మీకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే మీకు కింద ఒక QR కోడ్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే నాకు కావాల్సినటువంటి ఈ 30 lakhs నా ప్రెజర్ ఏదైతే ఉందో అది నాకు రాగానే నేను అది లింక్ మీకు ఆఫ్ చేసేస్తాను. మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం. ఆయన చేసేది అదే కదా. ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు, మీరు డబ్బులు వేస్తారు. ఆయన కావాల్సిన అల్టిమేట్గా అది. నేను ఎప్పుడు అడిగాను మిమ్మల్ని? 1 రూపాయి అడిగానా? ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, తర్వాత కామెంట్ చేయండి. సారీ, బాయ్. చూసారు కదండి వీళ్ళిద్దరు సైడ్స్. ఒకరేమో అన్నిసార్లు అప్పిచ్చి హెల్ప్ చేసిన వాడివి అత్యవసరం టైంలో హెల్ప్ చేయట్లేదు అని వీడియో చేస్తే, ఇంకొకరేమో అప్పులు ఇచ్చి మనుషుల్ని నమ్మి మోసపోయి అలసిపోయాను, నేను ఇంక ఇవ్వలేను అని ఇంకొకరు వీడియో చేశారు. నన్ను అడిగితే అసలు అప్పు అనే ఆలోచన రావటమే తప్పు అంటాను. ఇదే విషయం సాయికృష్ణ గారు కూడా రియలైజ్ అయ్యారు అనుకుంటున్నాను. అందుకే ఆయన వెంటనే వీడియోని డిలీట్ చేసి ఒక పోస్ట్ కూడా పెట్టారు. సరే, ఇష్యూ ఇక్కడతో అయిపోయింది కదా అని అనుకుంటున్న టైంలో, అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి సాయికృష్ణ గారు ఈ థంబ్నెయిల్తో ఒక వీడియో పెట్టారు. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని A++ బూతులే ఉన్నాయి. స్టార్టింగ్లో కొంచెం ఫ్యామిలీతో చూడటానికి ఇబ్బందిగా అనిపించినా మొత్తం వీడియో చూసాక పాపం ఆయన జర్నీలో ఉండే పెయిన్ని చూసి చాలా బాధేసింది. దీని మీద కూడా వీలైతే ఇంకొక వీడియో చేస్తాము. బట్ స్టిల్ ఆయన జర్నీ వెనకాల ఉన్న పెయిన్ ఎంత ఉంది అని తెలిసాక చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, ఒక్క విషయం చెప్పగలనండి, అత్యవసరం కోసం డబ్బు అడగటం తప్పు కాదు, కానీ డబ్బు కోసం ప్రతి అవసరాన్ని అత్యవసరం అనుకోవడం తప్పు. మీరేమనుకుంటున్నారు? సాయం అడగటం తప్ప, అడిగిన వెంటనే సాయం చేయకపోవడం తప్ప? కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి కనీసం 4 షేర్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.